హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోస్ లేట్ అయినందుకు సారీ. చిన్న వర్క్ రాలేదంతే. ఈసారి నుంచి రప్ప వచ్చేస్తే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు రావటం లేట్ అయినా రావటం మాత్రం పక్కా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఓకే, ఇంకా మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాం. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, లాస్ట్ వీడియోలో వచ్చేసి మోనోలాగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మోనోలాగ్ ఎలా యాడ్ చేయాలి, ఎమోషనల్ యాక్టింగ్ ఎలా చేయాలి అని ఇవన్నీ నేర్చుకున్నాం. మనం ఈరోజు ఏమేమి టాపిక్స్ నేర్చుకోబోతున్నాము అంటే హౌ టు క్రై అండ్ కమెంట్, ఎక్స్ప్రెసింగ్ హ్యాపీనెస్, ఎక్స్ప్రెసింగ్ యాంగర్, ఎక్స్ప్రెసింగ్ ఫీల్. సో ఈ 4 టాపిక్స్ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మీరు జాగ్రత్తగా ఏది స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ ఇంపార్టెంట్. లాస్ట్ 2 వీడియోస్ నుంచి చెప్తున్నా కదా నిజమైన కన్నీళ్ళు ఎలా రప్పించాలి అనేసి, అదైతే ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఫస్ట్లీ మీరు ఆ సీన్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా మీరేమైనా ఎమోషనల్ యాక్టింగ్ సీన్ చేయాలి, డ్రామాటిక్గా చేయాలి అనుకోండి, మీరు ఆ సీన్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ట్రై టు క్రై. ఓకే, ట్రై చేయండి ఏడవడానికి. ఏం రావట్లేదా? సో ఇలా రావట్లేదు అనుకోండి. సో సెకండ్ స్టెప్ ఏం చేస్తారు అంటే ఐస్ని ఒక 5 minutes పాటు అసలు కళ్ళు రెప్పలు ముయ్యకుండా అలానే తెరిచి ఉంచండి. అసలు ముగ్గికండి ఇలానే ఉంటుంది, ఇలా పెద్దగానే ఉంటుంది, ఇలా పెద్దగానే ఉంటుంది. నేను చేస్తున్నాను. సో ఇలా ఉంటుంది, ఏదో పబ్లిక్ తీసుకుంటాను. అసలు ముగ్గికండి కళ్ళు అసలు ముగ్గికండి అక్కడికి బొమ్మలు వచ్చేస్తున్నాయి. సో మీరు ఇలా చేస్తూ కన్నీళ్ళు అనేసి ఈ కన్నీళ్ళు తీసుకురావచ్చు అన్నమాట. సో ఇలా చేసి మీ కన్నీళ్ళు న్యాచురల్గా రప్పించుకోవచ్చు. సో చూసారు కదా కన్నీళ్ళు ఎలా రప్పించాను, ఏడుపు వస్తుంది. సో ఇలా కన్నీళ్ళని అయితే రియల్గా రప్పించవచ్చు అనమాట, న్యాచురల్గా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్లో ఉండు, ట్రై చేస్తాను. సో ఇలా ఎమోషనల్ యాక్టింగ్ సీన్స్కి ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట సింపుల్గా. అదే మూవీస్లో అయితే లిక్విడ్ వాడతారు, అది వాడతారు, ఇది వాడతారు అంటారు, కానీ యాక్టింగ్లో ఎమోషనల్ యాక్టింగ్ సీన్స్కి అటువంటిది ఏమీ ఉండదు. వాళ్ళైతే న్యాచురల్గా వస్తాయి వాటర్ అనేవి. మీరు కూడా అలానే అలానే ట్రై చేయండి. ఎమోషనల్ యాక్టింగ్ అనేది న్యాచురల్గా రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ హ్యాపీనెస్. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారో అనుకోండి, ఎలా అనుకుంటారు? మీ మమ్మీయో మీ డాడీయో గిఫ్ట్ ఇచ్చారని అనుకోండి, లేదా ఒక లాటరీ తగిలిందే అనుకోండి, ₹1,00,000 లాటరీ తగిలింది అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటారు మీరు? మీ ఫేస్ గ్లో అవుతూనే ఉంటుంది లైట్ బల్బ్ లాగా, అవునా? సో అలానే హ్యాపీనెస్ వచ్చేటప్పుడు మీ ఫేస్ అనేది ఎట్లా ఉంటుంది అనేసి ఇప్పుడు చూద్దాం. మీకు హ్యాపీనెస్ వచ్చేటప్పుడు వావ్, ఫేస్ గ్లో అవుతూ ఉంటుంది. వావ్, ఐబ్రోస్ అనేవి అలా పైకి వెళ్ళి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఆ హ్యాపీనెస్ని మనం చూపించాలి. ఈ ఎక్స్ప్రెసింగ్ హ్యాపీనెస్లో ఎమోషనల్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. లైక్ ఎలా అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, సో అట్లానే అనమాట. సో అలా ఉంటాయి అన్నమాట. ఇలా 2 types ఆఫ్ హ్యాపీనెసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ యాంగర్లో కూడా 2 types ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే ఎమోషనల్ యాంగర్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సో ఇప్పుడు చెప్తాను. ఎమోషనల్లో ఉన్నప్పుడు కోపం పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీ వాయిస్ మాడ్యులేషన్ అనేది హైలో ఉంటుంది అనమాట. మీరేం మాట్లాడినా కూడా హైలో వస్తుంది మీ వాయిస్ మాడ్యులేషన్ అనేది. ఇంకా మీ ఐస్లో వాటర్ తిరుగుతూనే ఉంటాయి. గట్టిగా అరిచినప్పుడు మీ ఐస్లోంచి వాటర్ అలా కింద పడాలి, అంతలా ఉండాలి మీ ఐస్లో వాటర్ అనేది. సో మీరు అలా స్టోర్ చేసుకుంటూ, సో ఐస్లో వాటర్ ఎలా పెంచాలి అనేసి చెప్పాను కదా, సో అది మీరు అది ఫాలో అవ్వాలి. సో ఈ ఎమోషనల్ యాంగర్ ఎక్స్ప్రెసింగ్ చేసినప్పుడు ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేంజరస్ యాంగర్. ఈ డేంజరస్ కోపం అనేది ఎలా అంటే ఓ మనిషిని చంపాలి అన్నంత కోపం ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఆ సిచ్యువేషన్లో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీ ఫేస్ అనేది బాగా వైబ్రేట్ అవుతూ ఉండాలి. లైక్ దట్. ఎలా అంటే సో అలా అనమాట. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయా?
సో కళ్ళు అనేవి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, కన్ను రెప్పలు అనేవి అసలు క్లోజ్ అవ్వకూడదు. మొత్తం ఓవరాల్గా అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అంటే, ఒక మంచి వేట కోసం ఎదురు చూస్తున్న ఒక చీత కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉండాలి డేంజరస్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు, ఓకేనా? సో ఆ కళ్ళు అనేవి ఎదురు చూస్తూ ఉండాలి ఒక వేట కోసం, అంతలా ఉండాలి. అండ్ ఫేస్ అనేది వైబ్రేట్ అవుతూ ఉండాలి, ఓకే? అప్పుడు మనం గుడ్ అవుట్పుట్ని తీసుకురావచ్చు అనమాట. ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫియర్, భయపడ్డం. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. అంటే ఏంటి, మీ బ్రాండ్లోనే లేదంటారా? నా బ్రాండ్లో కూడా లేదులే. సో కానీ యాక్టింగ్లో చూపించాలి కదా ఎలా భయపడాలి ఏంటి అనేసి. ఇప్పుడు చూద్దాం ఎలా భయపడాలి ఏంటి. ఫియర్లో ఫస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఫియర్గా ఉన్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూద్దాం. ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్లీ కనుగుడ్లు అనేవి అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లైక్ దట్. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందా అని అటు ఇటు చూస్తూ భయపడుతూ ఉండాలి. యాపిల్ ఆఫ్ యాడమ్ అంటే గొట్టుకేసినప్పుడు కదులుతూ ఉంటుంది కదా, అలా భయపడినప్పుడు కళ్ళు అటు ఇటు తిప్పుతూ, చూసారా ఇది మెదులుతుంది, అలా అప్పుడప్పుడు అది అలా అంటూ ఉండాలన్నమాట, కంటిన్యూస్గా కాదు, సమ్ టైమ్స్. ఇంకా మెయిన్ ఏంటంటే చెమటలు పట్టాలి. పట్టిస్తారా మరి? కుర్రోడు మంచి రొమాంటిక్గా ఉన్నాడు. ఎక్కడా చెమటలు పట్టించడం మా వాళ్ళ కాదురా అనుకోండి, వాటర్ వేసుకోండి. ఇంకా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. వేసుకోవచ్చు, ఏం కాదు. మంచి అవుట్పుట్ని చూపించాలంటే మనం ఏం చేసినా తప్పలేదు అసలు. సో చూసారు కదా, మనం ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే నేర్చుకున్నాం. మనం ఈరోజు ఏం టాపిక్స్ నేర్చుకున్నాము అంటే, హౌ టు క్రై ఆన్ కమాండ్, ఎక్స్ప్రెసింగ్ హ్యాపీనెస్, ఎక్స్ప్రెసింగ్ ఫియర్, ఎక్స్ప్రెసింగ్ యాంగర్. 4 టాపిక్స్ అనేవి ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే యాక్టింగ్ నేర్చుకోవాలి అని, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ దగ్గరే పెట్టుకుని ఉంచుకోకండిరా అన్న, షేర్ చేయండి. వాళ్ళు కూడా బాగుపడినవ్వండిరా, కొంచెం బాగుపడినవ్వండి. మీరే యాక్టర్స్ అయిపోదాం అనుకుంటారా ఏంటి? నాకు తెలియక అడుగుతాను. ఒక షేర్ చేస్తే ఏమవుతుంది? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా ఒక స్టోరీ పెడితే ఏమవుతుంది? ఒక స్టేటస్ పెడితే ఏమవుతుంది? మీ కొంపలు మునిగిపోవరా నాయన. ఎవరైనా లైక్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్ కంటెంట్ ఇది. సో ప్లీజ్ షేర్. మీకు గనక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి, సరేనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మంచి ఎనర్జెటిక్గా అయితే ఉండండి. నోట్, వీడియోస్ అయితే లేట్ అవ్వవు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే, రీల్స్ చేస్తూ ఉంటే నన్ను ట్యాగ్ సర్వజిత్ నామన నా ఇన్స్టా ఐడి. సో నేను మీ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాను అనమాట. నన్నైతే ట్యాగ్ చేయండి, నేను చూస్తాను. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా ఈ 4th వీడియో బ్యాక్గ్రౌండ్ బాగుందా కామెంట్ చేసి చెప్పండి. ఇది బాగుంది అంటే ఇది కంటిన్యూ చేస్తా, లేదా అది బాగుంది అంటే అది కంటిన్యూ చేస్తా. లెట్స్ సీ యూ ఇన్ నెక్స్ట్. బాయ్. ఎనర్జెటిక్గా ఉండండి.